హాయ్! హలో అండి. నమస్తే. ఈ రోజుటి వీడియో అనేది కంప్లీట్ పెంచలకోన ట్రిప్ వీడియో అయితే డీటెయిల్స్ ఉంటుందండి. చూస్తున్నారు కదా మీరు పొద్దున్నే పూజ చేశాను. అలాగే పాప బర్త్ వెయిట్‌కి నేను అమౌంట్ అంటే చేంజ్ వేస్తాను అని నేను మొక్కుకున్నానండి. సో, పాప అయితే బర్త్ వెయిట్ 2.7 అయితే ఉన్నింది. మనం చేంజ్ అయితే 3.23 వరకు తీసుకున్నామండి. కొద్దిగా ఎక్స్‌ట్రాగానే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఇవి పల్లి ఉండలండి. పల్లి చిక్కీలాగా చేశాను నేను. తీసుకెళ్ళడానికి జర్నీ టైంలో బావుంటుంది. అక్కడ ఇక్కడ మధ్యలో ఏవి తీసుకోకుండా బయట ఫుడ్ ఏమి అన్నట్టుగా ఇది హెల్తీగా ఉంటాయి కదా! సో, అందుకే చేశానండి. చాలా బాగా కుదిరాయి అయితే. హాఫ్ కేజీ పల్లీలకి హాఫ్ కేజీ బెల్లం పౌడర్ తీసుకొని చేశాను. ఎగ్జాక్ట్‌గా అయితే మనకు సరిపోయిందండి. చూడండి బ్యాగులవి కూడా నేను సర్ది పెట్టాను కొద్ది వరకి. ఆరని అనే ఉద్దేశంతో అలా పెట్టాను. మీరు చూసారు కదా! ఆ చేంజ్ అనేది మనకు 1 ½ కేజీ వరకే ఇక్కడ దొరికిందండి. ఒక పూలు అమ్ముతుంది కదా! ఆంటీ దగ్గరికెళ్తే ఒక హాఫ్ కేజీ వరకు ఇచ్చింది. రూ. 5 కాయిన్స్ వెయిట్‌తో. నెక్స్ట్ ఒక 1 కేజీ వరకు పాలంగడ ఉంటుంది కదా! పాలంగడలో తీసుకొని వచ్చారు మా హస్బెండ్ అయితే. నెక్స్ట్ ఇంకా మిగిలింది అమ్మ ఊరు నుంచి తీసుకొని రమ్మని చెప్పామండి. సో, ఇక్కడైతే దొరకలేదు మాకు. కాబట్టి ఇప్పుడు చూడండి మనమైతే ఎంటర్ అయ్యేసాము పెంచలకోనలో. ఫస్ట్ అయితే మనం ఆర్య వైశ్యస్ దాంట్లో మనం రూమ్ తీసుకున్నామండి. రూ. 700 అనేసి నాన్ ఏసీ. వాళ్ళు ముందుగానే చెప్పారు. "మీరెక్కడి నుంచి వచ్చారంటే బెంగుళూరు అన్నాము. అంటే మీకు ఏసీ తీసుకుంటే బెటరు. ఇప్పుడు చల్లగా ఉంటుంది. నైట్ టైమ్ కొంచెం మీకు కష్టమవుతుంది పడుకునేకి" అన్నారు. బట్ అయినా చల్లగా ఉంది వద్దులే ఎందుకు అని నాన్ ఏసీ రూ. 700కి తీసుకొని వచ్చేసామండి కీ అయితే. కానీ లోపలికైతే వచ్చాం చూడండి రూమ్ అయితే ఇలా ఉంది. బట్ అయితే నాకు అంత పెద్దగా అయితే ఓకే అనిపించలేదు. సరే అనేసేసి ఉందాంలే అని కూర్చున్నాము. బట్ కానీ అక్కడ వాటర్ అనేది సింక్‌లో లీకేజ్ అవుతుంది. అలాగే చాలా వేడనిపిస్తుంది. రూమ్ చాలా మూలకిచ్చేశారు. అస్సలు టవర్ అనేది లేనే లేదు. మామూలుగా అయితే అక్కడ మనం ఎంటర్ అయినప్పటి నుంచే టవర్ అయితే అస్సలు లేవు. చూడండి మీరైతే చూస్తున్నారు ఇవి జామకాయలు. అలాగే వాటిని ఏమంటారు కల్లేకాయలంట అండి వాటి పేరు. ఎలా ఉంటాయనేసి నేను జస్ట్ టేస్ట్ చేశాను. పుల్లగా అలాగే తియ్యగా ఉన్నట్టున్నాయి. బట్ నాకైతే అంత పెద్దగా టేస్ట్ అనిపించట్లేదు. సో, అందుకే మేమైతే జామకాయలు కేజీ రూ. 60 తీసుకున్నాము. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. సో, మేమైతే పొద్దున్నే టిఫిన్ చేసేసి ఇప్పుడు మళ్ళీ రూమ్‌కెళ్తున్నాము. రూమ్ తీసుకొని టిఫిన్ తిని ఇప్పుడు మళ్ళా బ్యాక్ టు రూమ్ అండి. చెప్పాము మేము వెళ్ళేటప్పుడే రూమ్ వాళ్ళకి, మాకు ఆ రూమ్ వద్దండి. చాలా ఉక్కపోతగా ఉంది. అలాగే చాలా కష్టంగా గూడా ఉందండి. ఇక్కడ వాటర్ అయితే లీకేజ్ అవుతుంది. అలాగే మ్యాట్ అంతా తడిచిపోయి ఉన్నాయి. సో, మాకు ఏసీ రూమే ఇవ్వండి అని చెప్పి రూమ్ అనేది మేము మార్చుకున్నామండి. నెక్స్ట్ అయితే మాకు ఏసీ రూమే ఇచ్చేసారు చూడండి. ఇప్పుడు మనము ఏసీ రూమ్‌లోకెళ్తున్నాము. ఏసీ రూమ్ ప్రైస్ వచ్చేసి మనకు రూ. 1300 అండి. మన దగ్గర 1500 అంటే ఎక్స్‌ట్రా ఒక 2 ఆర్ 300 ఎక్స్‌ట్రా పెట్టుకుంటారు. రూమ్ ఖాళీ చేసేటప్పుడు మనము ఆ అమౌంట్‌ని మనకు వాపస్ ఇస్తారండి. చూడండి రూమ్ అయితే ఇలా ఉంది. ఇదైతే మనకు మంచిగా వెంటిలేషన్ ఉంది. చాలా బాగా అనిపించిందండి. పాప అయితే ఇప్పుడు తినిపించుకొని వచ్చేసామండి బయటనే. పొద్దున్నే టిఫిన్ అయితే మనకు అందుబాటులో ఉండదు. రవ్వ ఇడ్లీ బాగా చాలా మెత్తగా ఉన్నిందండి. పాపకు చాలా ఈజీగా తినింది. నెక్స్ట్ మేము కాసేపు రెస్ట్ తీసుకున్నాము. తర్వాత స్నానము అవన్నీ ముగించుకొని ఈవినింగ్ ఎటు కాని టైం అయిపోయింది ఇప్పుడు మాకు. ఈవినింగ్ దర్శనానికెళ్దాము అనే ఉద్దేశంతో ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాం చూడండి స్వామివారి దర్శనానికి. చాలా బావుందండి ఈవినింగ్ టైం వ్యూ అనేది. ఈ పెంచలకోన క్షేత్రానికి ఎలా రీచ్ అవ్వాలి అనుకుంటే, మేమైతే బెంగుళూరు నుంచి డైరెక్ట్ నెల్లూరుకొచ్చామండి. నెల్లూరు దిగేసి తర్వాత రాపూర్ బస్సుకే వెళ్ళాము. రాపూర్ నుంచి తర్వాత పెంచలకోన బస్సుకెళ్ళామండి. సో, ఇది అండి మేము వచ్చినటువంటి వే అనేది. ఓకే. ఇప్పుడు మనము ఇక్కడికొచ్చిన తర్వాత భోజనం ఎలా అని చెప్తానండి. మనకు మార్నింగ్ అయితే బయట టిఫిన్ అయితే చేసుకోవచ్చు. ఆఫ్టర్‌నూన్ అలాగే నైట్ చాలా మంచి భోజనాలైతే మనకు అందుబాటులో ఉంటాయి. ఏ సత్రంలో అంటే మనం ఎక్కడ రూమ్ తీసుకుంటామో అక్కడైతే మనకు భోజనాలు అందుబాటులో ఉంటాయి. చాలా చక్కగా ఉంటాయండి. అంతే కాకుండా టెంపుల్ తరపు నుంచి కూడా మనకు అన్నదాన సత్రం అనేది ఉందండి. చాలా అంటే చాలా బాగా మనకు పెడుతూ ఉన్నారండి. చూడండి ఇప్పుడు మనము లక్ష్మీ నరసింహస్వామి దర్శనం ముగించుకొని నెక్స్ట్ ఆదిలక్ష్మి అమ్మవారి దగ్గరికొచ్చామండి. అమ్మవారి దర్శనం అయిన తర్వాత ఛత్రవట వృక్షము అండి. అంటే మర్రి చెట్టండి.
నరసింహస్వామి ఈ మర్రి చెట్టులో అవతరించి ఉన్నారు. గొడుగు ఆకారంలో ఉన్నటువంటిది. ఎవరికైతే సంతాన సమస్యతో బాధపడుతూ ఉన్నారో, సంతానం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా! అలాంటి వారు స్వామివారిని, అలాగే అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఈ చత్రవట వృక్షానికి వారు కట్టుకున్నటువంటి చీర యొక్క కొంగుని చించి ఉయ్యాలలాగా కడితే అమ్మవారి అలాగే నరసింహస్వామి ఆశీస్సులతో ఖచ్చితంగా సంతాన భాగ్యం అనేది కలుగుతుంది అని ఒక ప్రగాఢ నమ్మకము. అలాగే చాలామందికి కూడా కోరికలు నెరవేరిన వాళ్ళు కూడా ఉన్నారు అండి. చూశారు గదా! ఇది అండి ఈ రోజుటి వీడియో. అందరికీ లక్ష్మీ నరసింహస్వామి అలాగే అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ బాయ్ బాయ్.